మహారాష్ట్రలో మహాపీఠం మహాయుతి కూటమికే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నదే. కూటమిలోని బీజేపీ, ఎన్సీపీ, శివసేనల్లో ఏ పార్టీకి ఆ పదవి దక్కబోతుంది, ఏ పార్టీ నేత సీఎం కాబోతున్నారు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఫడ్నవీస్కే పట్నం అన్న చర్చ ఒకవైపు అయితే, కాదు షిండేనే కంటిన్యూ అని ఇంకొక వైపు. చాలే ఆపండి, నేనే కన్ఫర్మ్ అంటున్నారు అజిత్ పవార్. ఇలా ముగ్గురు కుర్చీ కోసం కుస్తీ పడుతున్న పరిస్థితి. మరి సోమవారమే మహాయుతి శాసనసభ పక్ష సమావేశం. మరి ఎవరిని సీఎం చేయబోతున్నారు? కొత్త వారికి అవకాశం వస్తుందా? మహాయుతికే మహారాష్ట్ర సీఎం పదవి. ఇందులో ఎనీ డౌట్? నో డౌట్స్ కదా. రెండు పార్టీలకే సీఎం పీఠం. ఇందులో కూడా ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ కదా. ఆ రెండు పార్టీల్లో ఒక్కరికే ఛాన్స్. ఇందులో కూడా డౌట్ ఏం లేదు కదా. మరి ఆ ఒక్కరు ఎవ్వరు అన్నదే ఇప్పుడు డౌటు, ఫైట్. ఎవరికి వారే ధీమాగా తామే సీఎం అంటూ స్వీయ ప్రకటనలు గుప్పిస్తున్న తరుణంలో ఎవరబ్బా సీఎం, ఆయన ఈయన ఎవరైనా ఓకే, కానీ ఆయనైతే మంచిదేగా అన్న చర్చ మహాప్రజల్లో చాలా లోతుగా జరుగుతోంది. ఎన్నికలకు ముందు షిండేకే పాలనా పగ్గాలిస్తామని బీజేపీ ప్రకటించి మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వచ్చే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే తమ మధ్య గొడవలు రావచ్చని పార్టీ నేతలు ఆందోళన చెందుండొచ్చు. అందుకే ఆ వ్యవహారాన్ని ఎన్నికల తర్వాత తెలుసుకోవాలని భావించి ముందుగా ప్రకటన చేయలేదు మహాయుతి. కానీ ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మహాయుతిలో అతిపెద్ద పార్టీగా ఉంది బీజేపీ. పైగా స్ట్రైక్ రేట్ 80% పైగా వచ్చింది. ఆల్మోస్ట్ సీఎం పీఠానికి ఒక్క అడుగు దూరంలోనే ఉంది. కానీ షిండే కూడా సీఎం పీఠం కోసం పట్టుబడుతున్నారని టాక్ కాదు, రియలే. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన చెప్పిన డైలాగు సీఎం పీఠానికి నంబర్కు సంబంధం లేదు, నాయకులతో చర్చించాకే ఫైనల్ అని చెప్పారు. సో ఆయన మనసులో సీఎం కావాలనే ఆశ, ఆకాంక్ష మెండుగానే ఉంది. ఫడ్నవీస్ కూడా బీజేపీ హైకమాండ్ దృష్టిలో కీలక రోల్ పోషించిన వ్యక్తి. పైగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. అంతేకాదు, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి ఆ పార్టీ నేత సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. త్వరలోనే ముంబై కార్పొరేషన్ సహా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో అవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీలోనే కొత్త ముఖాలను తీసుకొచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అదే నేతను సీఎంగా కొనసాగించడం, లేదా ఎన్నికల ఫలితాల తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడం కూడా జరగవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, మరాఠా రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశమూ లేకపోలేదు. బీజేపీ నుంచే కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఫడ్నవీస్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలా అనేక ఆప్షన్స్ మహాయుతి ముందున్నా ఫైనల్ గా ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే ప్రస్తుత ముఖ్యమంత్రి. 2022లో శివసేనలో తిరుగుబాటు చేసి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీతో జతకట్టారు. ఇటు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ముఖ్యమంత్రి పీఠం దక్కిన షిండే కేవలం ఫడ్నవీస్ చేతిలో కీలుబొమ్మ అంటూ అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. అయితే గత 2.5 ఏళ్ల అధికార కాలంలో రాష్ట్రాన్ని స్వతంత్రంగా నడపగలనని నిరూపించడంలో షిండే పరిపూర్ణ విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో శివసేన తరపున ఏక్నాథ్ షిండే 7 ఎంపీ సీట్లు గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో గెలిచింది. 2022లో పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే చర్చ జోరందుకుంది. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అజిత్ పవార్. 2022లో ఏక్నాథ్ షిండే శివసేన నుంచి విడిపోతే 2023లో అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి వేరుపడ్డారు. శరద్ పవార్ ను సవాల్ చేస్తూ 2023 జూలైలో 8 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ మరోసారి ఉప ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవమే, కానీ ముఖ్యమంత్రి కావాలనే కోరిక మాత్రం అజిత్ పవార్ లో బలంగా ఉంది. ఆల్రెడీ తన వర్గం కూడా ఇదే మాట చెప్తోంది. చెప్పడమే కాదు, అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం అన్న పోస్టర్లు కూడా ప్రింట్ చేసి ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఎవరి అంచనాలకు అందని రీతిలో మహాయుతి కూటమి అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించొచ్చు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే చూడాలి, మహాయుతి కూటమిలో సీఎం పోస్టు ఎవరిని వరిస్తుందో.